తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా సిమన్ టీవీ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా సిమన్ టీవీలో ఇప్పుడు మనం జనవరి 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు కూడా, అంటే ఆ సంవత్సరం మొత్తం కూడా ఆంగ్లనామ సంవత్సరం అంటాం. ఆంగ్లనామ సంవత్సరం మొత్తం కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము. ఈ కొత్త సంవత్సరంలో అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర ముఖ్యంగా గురుడు కూడా మీ రాశిలోకి వచ్చేస్తుంది. మీ రాశి నుంచి 12వ భావంలో ఉంటాడండి. అంటే మే నెలలో 12వ భావంలో ఉంటాడు. ఆల్మోస్ట్ అక్టోబర్ 17వ తారీఖు వరకు 12వ భావంలోనే ఉంటాడు. అంటే ఏమవుతుందండి? ఏం కాదండి, మీకు ఫారిన్ కంట్రీస్ యోగాన్ని ఇస్తాడు. 9th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉన్నాడంటే చదువు రీత్యా, ఉన్నతమైన విద్య రీత్యా, అంతే కదా, ఎంఎస్ చేయడం. అలాగే మీరు పర్సనల్ బిజినెస్ రీత్యా ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మీ పర్సనల్ పనులు ఉండడము, బిజినెస్లు ఉండడము ఉంటాయి కదా, విదేశాలు వెళ్ళడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనం ఖర్చు కూడా బాగుంటుంది. 12వ భావం చెప్పుకుందాం. అప్పుడు ముఖ్యంగా మీ రాశిలోనే గురుడు అక్టోబర్ నుంచి ఉంటున్నాడు, ఉచ్చ స్థితిలో ఉంటాడు. 9th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉన్నాడంటే అదృష్టవంతులు. ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు 5 డిగ్రీల దగ్గర. రిట్రగ్రేషన్గా ఉంటాడు అనుకోండి, కానీ మీ రాశిలో గురుడు ఉండడం వల్ల అదృష్టవంతుడు అవ్వడము, గణిత శాస్త్రజ్ఞంలో మ్యాథమెటిషియన్గా ఉండడము, అలాగే మీకు గొప్ప అదృష్టవంతులుగా ఉండడము, గ్రామానికి అధికారులుగా ఉండడము, చాలా బాగుంటుందండి. నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉండడము జరుగుతుంది. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఉండడము, కుటుంబంలో సౌఖ్యం కలగడము, ఇవన్నీ ఉన్నాయి. సెకండ్ భావంలో కేతు వచ్చేస్తారు. కేతు ఉంటాడు అంటే మెయిన్ నుంచి కూడా. సెకండ్ భావంలో కేతు ఉండడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా మీ ఫ్యామిలీ విషయాల్లో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ధనం కూడా రండి కొన్ని సందర్భాల్లో స్లో అయిపోతూ ఉంటాయి. మీకు రావడం సమయానికి మీకు చేతికి అందలేకపోవచ్చు అని చెప్పచ్చు. మీకు గురుబలం ఉందండి. గురుబలం ఉండడం వల్ల ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఇంకా చెప్పాలంటే 3వ భావంలో రవి బుధులు ఉండడము, శని దృష్టి కూడా ఉండడం జరిగింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 3వ భావంలో కనుక రవి బుధులు ఉన్నాడంటే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు, కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. బుధుడు కూడా ఎగ్జాల్టేషన్లో ఉంటాడండి. మీకు సెకండ్ హౌస్ లార్డ్ 3వ భావంలో ఉన్నాడు కాబట్టి మీ సోదరమణుల ద్వారా ధనయోగం ఉంటుంది. మీకు మీ తమ్ముడు ద్వారా కానీ, మీ చెల్లెల ద్వారా కానీ ధనయోగం ఉండడము, ధైర్యం, ప్రతి పనులను ధైర్యంగా చేయడము, ఏ పనిని సరే విడవకుండా మీకు చేసే శక్తిని, చాలా అదృష్టాన్ని ఇస్తున్నాడు భగవంతుడు. అలాగే 4th భావం కూడా గురుడు చూస్తాడండి. అంటే మే నుంచి కూడా 4th భావం చూస్తాడు. ముఖ్యంగా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా సమన్వయంగా చాలా బాగుంటుంది. అలాగే మీ చదువు విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. చదువు ఆటంకాలు కలగవు, ఖచ్చితంగా బాగుంటుంది. వ్యవసాయదారులకి పంటలో నష్టం రాకుండా ఆదాయమే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వాహనాన్ని, గృహాలని, చదువు ఇవ్వడంలోనూ, సంగీతంలోనూ మంచి మేటీని అనిపించుకుంటారు. అన్నిటికంటే ముఖ్యం పంచమ స్థానం బాగుందంటే ఇంకేం చూడక్కర్లా. పంచమ స్థానంలో రవి బుధుతో కలిసిన కుజుడు మీకు అత్యంత రాజయోగకారకుడు కదండి. కుజుడు పంచమాధిపతి పంచమ స్థానంలో ఉండడం వల్ల పుత్ర సంతాన యోగం మీకు కలుగుతుంది. డాక్టర్స్ వృత్తిలో మీద చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. ఏదైనా సరే అండి, వృశ్చిక రాశిలో పంచమ స్థానంలో రవి బుధులు ఉన్నారంటే డాక్టర్స్ వృత్తిలో కూడా బాగా రాణిస్తారు. పైగా కుజుడు కూడా ఉన్నాడంటే ఆపరేషన్స్లో మీరు సక్సెస్ అవుతుంటారని అర్థమవుతుంది. అలాగే రవి బుధుల వలన ఫైనాన్స్ అండ్ అకౌంట్ సంబంధించిన వృత్తులు, అంటే మీ ఎడ్యుకేషన్ మీకు వస్తుంది. చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీస్ కానీ ఫైనాన్స్ సంబంధించిన వాటిలో మీరు ఉంటారు. రవి బుధుల కాంబినేషన్. అలాగే వాహనాన్ని, గృహాలని, అలాగే భూములు కూడా ఇస్తాడు. భూములు కుజుడు ఉన్నాడు కదా, భూకారకుడు కాబట్టి పంచమాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ భూములను ఇస్తాడు. పుత్ర సంతాన యోగాన్ని కలిగిస్తాడు. అలాగే మీకు స్పోర్ట్స్ రంగంలో ఎవరైనా ఉంటే, మీరు ఆడుతుంటారు చాలామంది, వాటిలో విజయం సాధించడానికి చెస్ కానీ, అది ఇండోర్ గేమ్స్, లాన్ టెన్నిస్ కానీ ఇవంటే గేమ్స్ ఉంటాయి కదా, వాటిలో మీకు ప్రైజెస్ వస్తాయి. సినిమా రంగంలో కూడా, సినిమా రంగం అంటే కళారంగంలో సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్య కళాకారులకి చాలా బాగుంటుందండి. అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే పంచమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల రాజకీయ నాయకులకి పదవులు రావడం తథ్యం. రవి కుజులు పంచమ స్థానంలో ఉన్నారంటే వాళ్ళు రాజకీయ రంగంలో, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి. అందరికీ కాదండి, మీ జాతకాల రీత్యా, జరుగుతున్న దశల రీత్యా ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. సో ఈ విధంగా మీకు అద్భుతమైన ఫలితాలు బాగున్నాయండి. రవి బుధుల కాంబినేషన్ ఇంకా చెప్పుకునే చాలా ఉంటుంది. అలాగే 7వ స్థానాన్ని గురుడు చూస్తున్నాడు కదా, గురుడు చూస్తాడంటే చక్కగా ఆరోగ్యంగా బాగుంటారండి. మీకు మంచి ఆలోచనలు, కొత్త వ్యాపారాభివృద్ధులు, కొత్తగా వ్యాపారాలు విస్తరణలు,
భాగస్వాములుగా చేర్చుకోవడాలు మీ జాతకంలో ఉన్నాయి కదండి, రాబోతుంది కదా గురుడు, మీరు చేస్తున్నాడు. అంతే కదండి, వివాహ శుభకార్యాలు కూడా మీరు చేయబోతున్నారు. మంచి మంచి అంటే మంచి భర్త, మంచి భార్య, ఉన్నతమైన స్థితి కలిగిన భార్యాభర్తలు ఉండడానికి అవకాశాలు మీకు బాగా ఉన్నాయి, అందులో డౌటే లేదు. అలాగే సప్తమ స్థానం బాగుందండి, విహారయాత్రలు చేయడము, మంచి మంచి వస్తువులు, బంగారు ఆభరణాలు ఇవన్నీ కొనుక్కోవడము ఇవి బాగా ఉంటుందండి. కానీ అష్టమ స్థానంలో రాహు మాత్రం తప్పు. అష్టమంటే మీకు అష్టమంలో రాహు వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు రోడ్డు ప్రమాదాలు కానీ ఫ్లైట్స్ సంబంధించిన వ్యవహారాల్లో కానీ కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. అంటే యాక్సిడెంట్ జరుగుతాయని చెప్పకూడదు, కానీ కొద్దిగా ఇబ్బందిగా జాగ్రత్తగా ఉండండి. అందుకని ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః రాముడి యొక్క మంత్రం జపించుకుంటూ వెళ్తున్నా ఏం ప్రాబ్లం ఉండదండి. కొద్దిగా రాహు అష్టమ రాహు దోషం ఉంది, అయినప్పటికీ గురుదృష్టి ఉంది కదా, భయం ఎలా, మనకి ఏం భయపడాల్సిన అవసరం లేదు. త్రుటిలో తప్పిపోతాయి ఏ ప్రమాదాలు వచ్చినా. గురుదృష్టి సంపూర్ణమైన గురుదృష్టి ఉంది మే 14 నుంచి. సరే అపక్క పెడదాం. ఇంతకుముందు మీకు అష్టమ శని దోషం అని మేము చెప్పేవాళ్ళం. ఇప్పుడు అదేం లేదండి, అష్టమ రాహు దోషం ఉంది, అది కాదు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ప్రాబ్లమే కాదంటే శరీరంలో బాధలు కొన్ని ఉన్నాయండి. అష్టమ స్థానం అంటే శరీరంలో బాధలు, అయితే ఇంట్లో గృహంలో ఇబ్బందులు, పశు నష్టాలు ఇవన్నీ కొద్దిగా కలిగిస్తుంటాడు రాహు. శని భగవాన్ అంత మరీ ఇబ్బంది పెట్టాడు, కానీ శని భగవాన్ మీకు క్లియరెన్స్ ఇచ్చాడు. అంటే ఆయన భాగ్యంలోకి వచ్చాడు. అంటే భాగ్యంలోకి వచ్చినంత మాత్రాన చెడు చేస్తాడు, చెడు చేయండి. కాకపోతే అంటే నీటి గండాన్ని మాత్రం ఇస్తాడు, భయపడాల్సిన అవసరం లేదు. మీ రాశిలో గురుడు ఉన్నాడు కదా, నీటి జోలికి వెళ్ళకండి. తర్వాత భాగ్యంలో గురుడు ఉన్నాడంటే మీకు పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువ కలిగిస్తాడండి. ఈ సంవత్సరం మొత్తం కూడా ఎక్కువగా దైవ దర్శనాల్లోనే మీరు టైం పాస్ చేసేస్తుంటారు, ఎక్కువ వెళ్తూ ఉంటారు. అలాగే శక్తిపీఠాలని, వెంకటేశ్వర ఆరాధనని, అంటే విష్ణు ఆలయాల దర్శనాలు, శివుడి యొక్క దర్శనాలు, శని ప్రభావం ఉందండి. ఇవే దర్శనాలు చేసుకోవడానికి, కాలభైరవుడి యొక్క దర్శనాలు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయండి, సందేహం లేదండి. భాగ్యస్థానంలో శని ఉన్నాడు కాబట్టి కష్టపడి పనిచేయాలి. తర్వాత ఏమో రాజకీయ నాయకులు కూడా శని భగవానుడు 9th భావంలో ఉన్నాడంటే వాళ్ళకి అతి కష్టం మీద కష్టపెట్టి వాళ్ళకి పదవులు రావడం కానీ అది కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. మంచి యోగాన్ని కలిగిస్తుంటాడు శని భగవానుడు, అందులో ఇబ్బంది ఏం లేదు. అలాగే ఉన్నతమైన చదువు రీత్యా విదేశాలకు వెళ్తారు. అంతేకాదండి, మీకు 12వ భావంలో గురుడు ఉండడం వల్ల, 12వ భావంలో గురుడు 9th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్. ఇందని చెప్పినట్టుగానే 12వ భావంలో గురుడు ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, పుణ్య నదులు వస్తారు. ఇందా చెప్పినట్టుగానే సన్మానాలు జరుగుతుంటాయి ఎక్కువగా. మీకు విదేశాలు వెళ్ళడానికి అక్కడ స్టాంపింగ్ అవ్వడము, మీకు మిమ్మల్ని ఆదరించడము, డబ్బులు అధికంగా ఖర్చు పెడుతుంటారు. ఎంత ధనం వస్తుందో అంతగా ఖర్చు పెడుతుంటారు. దేనికి? టెంపుల్స్కి, గుడులు, గోపురాలకి, ధ్వజస్తంభ ప్రతిష్టలకి, లేకపోతే చెరువులు, బావులు తవ్వించడానికి, ఇలా మంచి మంచి వాడికి మాత్రమే మీరు ధనం ఖర్చు చేయడానికి అవకాశం ఉంది. మీరు ముఖ్యంగా పూజించవలసింది దేవుడు వెంకటేశ్వర స్వామి, విష్ణు ఆరాధన, అలాగే శివాభిషేకాలు ఇవి చేసుకుంటూ అమ్మవారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. అమ్మవారి పూజ చేసుకుంటే రాహు యొక్క దోషము బాగా తగ్గుతుంది.